వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ మరో ఒక టాపిక్ తో నేను మీ ముందు వచ్చాను. సో మీలో ఎవరికైనా ఇండియా కంటే చైనా ఎలా గొప్పదని అడిగితే ఏం చెప్తాం? చైనా అన్నిట్లో గొప్పది. అక్కడ డెవలప్మెంట్, ఇన్వెన్షన్, ఎకనామిక్ గ్రోత్ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. కానీ ఈ అందమైన మేకప్ వెనుక చాలా ఒరిజినాలిటీస్ ఉన్నాయి. సో ఇవాళ మనం అదే డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సెగ్మెంట్ 1, ద గ్రేట్ ఫైర్ వాల్. వీళ్ళు తయారు చేసే చైనా వాల్ లాగా చుట్టుపక్కల ఒక ప్రొటెక్షన్ లేయర్ కట్టించుకున్నారు. అంటే వీళ్ళ సొసైటీలో ఏమైనా ఇష్యూస్ జరిగాయి అనుకోండి, అవి అసలు బయటికే రావు. అదే మన ఇండియా అనుకోండి, మొత్తం ప్రపంచం అంతా సర్క్యులేట్ అయిపోతుంది. ఇక్కడ చైనాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లాంటివి అన్ని బ్యాన్. ఇక్కడ గవర్నమెంట్ ఏ యాప్ వాడమంటే అదే వాడాలి. చాలా స్ట్రిక్ట్. అందుకే వీళ్ళు ట్రాన్సాక్షన్, షాపింగ్, క్యాబ్ బుకింగ్ అండ్ ఆన్లైన్ బుకింగ్ లాంటివి అన్ని ఒక యాప్ లోనే వాడతారు. అండ్ ఇందులో మాక్సిమం వీళ్ళు వాడేది వీచాట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జర్నలిస్ట్ ఉంటారు కదా, వీళ్ళు అసలు వాయిస్ రేజ్ చేయలేరు. అంటే గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఒకవేళ రేజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ బర్త్డే ఉండరు, లేదంటే జైలు శిక్ష అనిపిస్తారు. అండ్ జైలు శిక్ష కూడాను ఎన్ని ఇయర్స్ అంటే వీళ్ళు ఎక్స్పోజ్ చేసే నిజాలు బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తే చాలా పెద్ద శిక్ష ఉంటుంది. సో బేసిక్ గా ఇక్కడ జనాలందరూ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు. సో ఏదో విధంగా ఒకవేళ రియాలిటీ అనేది వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఫేక్ న్యూస్ అని డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ సెగ్మెంట్ 2, గటర్ ఆయిల్ స్కాండల్. మనం రిఫైన్డ్ ఆయిల్ విన్నాం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ విన్నాం, కానీ గటర్ ఆయిల్ ఏంటి నేను చెప్తా. సో వీళ్ళు చెత్త కుప్పలు, డ్రైనేజ్ వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళి అందులో కలెక్ట్ చేసిన వేస్ట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి రీప్రాసెస్ చేసి వాటితో వచ్చే ఆయిల్ ని వాళ్ళు మార్కెట్ లో అమ్ముతారు. సో వీటి వల్ల చాలా దారుణమైన డిసీజెస్ అయితే వస్తాయి. కానీ అన్ని తెలిసి కూడా వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. సెగ్మెంట్ 3, హుక్ హౌస్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ హౌస్ హోల్డ్ పాలసీ లాంటిది. అంటే వీళ్ళు అక్కడ సిటిజన్స్ కి ఒక కార్డ్ ఇస్తారు, హౌస్ హోల్డ్ కార్డ్ ఇస్తారు. ఆ హౌస్ హోల్డ్ కార్డ్ ద్వారా మనం పల్లెటూరులో ఉండాలా లేదంటే సిటీలో ఉండాలా అనేది డిసైడ్ చేస్తాం. బేసిక్ గా వీళ్ళు పూర్ అండ్ రిచ్ పీపుల్ ని డివైడ్ చేస్తున్నారు. సో కొన్ని వెబ్సైట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు సిటీలో అసలు అలౌ చేయరు. అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. జనాలు పేదరికంలో పుడితే వాళ్ళకి సిటీలో యాక్సెస్ ఉండదు. అండ్ వాళ్ళకి సిటీలో దొరికిన బెనిఫిట్స్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇంకా జాబ్స్ లాంటివి అసలు ఉండవు. అంటే వాళ్ళు పల్లెటూరులో పుడితే ఇంకా వాళ్ళు సిటీలో పెద్ద స్కూల్లో చదివే అసలు అధికారమే లేదు. ఇదెక్కడ న్యాయం? ఇదే సిస్టమ్ ఒకవేళ ఇండియాలో ఉంటే ఎంత దారుణం ఉంటుంది. సెగ్మెంట్ 4, మాస్ సర్వేలెన్స్. గైస్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరే ఒకవేళ ఇంటి బయటికి వెళ్తే మిమ్మల్ని ఒకరు ఎవరైనా ఫాలో అయ్యి మీరు ఏం కొంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేవి జరిగితే ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుంది. చైనాలో ఇదే జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 540 మిలియన్ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఒకవేళ మీరు బయటికి వెళ్తే AI ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ అవుతుంది. అండ్ మీకు తెలుసా, మీరు ఒకవేళ ఇంట్లో ఉండి చాట్ చేసినా కూడాను ఆ మెసేజెస్ అనేవి ట్రాక్ అవుతాయి. ఇంట్లో ప్రైవసీ ఉండదు అండ్ బయట కూడా ప్రైవసీ ఉండదు. సో ఇక్కడ జనాలు బేసిక్ గా గవర్నమెంట్ అగేన్స్ట్ గా వాయిస్ రేజ్ చేయలేరు. సో పబ్లిక్ లో న్యూసెన్స్ చేసినా, ఏమైనా క్రైమ్ చేసినా, గవర్నమెంట్ కి అగేన్స్ట్ ఉన్న మత ప్రచారాలు చేసినా ఫ్యూ మినిట్స్ లో మీ లొకేషన్ కి వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ సిటిజన్స్ కి సోషల్ క్రెడిట్ పాయింట్స్ అనేవి ఒకటి ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా చేస్తే అందులో పాయింట్స్ తగ్గిపోతాయి. ఆ పాయింట్స్ ఒకవేళ తగ్గితే మీరు పబ్లిక్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ కాదు, తర్వాత కొన్ని బెనిఫిట్స్ కూడా పొందలేరు. సో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. సెగ్మెంట్ 5, ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. సో మొత్తం ప్రపంచంలోని చైనా ఫస్ట్ ప్లేస్ లో హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఎమిట్ చేస్తుంది అనమాట. సో మొత్తం ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ మన చైనా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వరల్డ్ లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ కి ఫస్ట్ ర్యాంక్ అనేది చైనా. అండ్ కొన్ని రిపోర్ట్స్ బట్టి ఆల్మోస్ట్ 2 మిలియన్స్ ఆఫ్ డెత్స్ ఈ చైనాలో యాన్యువల్లీ అవుతుంది. అండ్ ఇక్కడ 60% ఆఫ్ చైనా వాటర్ ఈస్ పొల్యూటెడ్. మనం ఇండియా రివర్స్ గురించి చాలా కంప్లైంట్ చేస్తాం, కానీ ఇక్కడ గురించి ఎవరు కంప్లైంటే చేయరు. నెక్స్ట్ డిఫారెస్టేషన్ అండ్ వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చైనాలో మీకు బుల్లెట్ ట్రైన్స్ మాత్రం చూపిస్తారు, కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరు. ఈ వీడియో చూడండి. मेरे को तो समझ नहीं आ रहा, बस निकलना चाहिए क्योंकि सेकंड हैंड स्मोक बेकार होता है। और ये सब देखो भाई किस तरह नीचे लोग सोए हुए हैं यहाँ पे, सारे के सारे वेटिंग लिस्ट पैसेंजर हैं, पर मिलेगी नहीं मिलेगी। भाई लोग अंदर घुस के सो गए हैं यार, ये तो कुछ एक्सट्रीम लेवल हो गया है। ये तक भाई एटलीस्ट मैंने इंडिया के अंदर इतनी तो नहीं देखी है भाई। సో నేను వీళ్ళని టార్గెట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీలోని పాజిటివ్ ఇంకా నెగటివ్స్ ఉంటాయి. కానీ మనం ఇంటర్నెట్ లోని ఇండియా గురించి అయితే ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది.
అది కూడా మన ఇండియన్స్ స్ప్రెడ్ చేస్తారు. అక్కడే నాకు మండుతుంది. చాలా మంది యూట్యూబర్స్ ఇండియాని చైనాతో కంపేర్ చేసి ఇండియాని కావాలని డిగ్రేడ్ చేసి చైనాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్, ఓవర్ క్రౌడెడ్ సిటీస్, ఓవర్ క్రౌడెడ్ ట్రైన్స్, ప్రపంచంలో హైయెస్ట్ లోన్ తీసుకున్న కంట్రీ, ఇవేవి మనకు కనిపించవు. సో ఇప్పుడు కూడా మీరు చైనాని సపోర్ట్ చేస్తే నేను ఒకటే చెప్తున్నాను, మీరు చైనాకి వెళ్ళిపోండి. సపోర్ట్ ద కంట్రీ ఇన్ విచ్ యూ లివ్ ఆర్ లీవ్ ద కంట్రీ విచ్ యూ డోంట్ సపోర్ట్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.